గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలతో గ్రామస్తులు వణికిపోతున్నారు. బొడ్డురాయి ఒరికిందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులకు అండగా ధైర్యం చెప్పేందుకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గ్రామంలో పల్లె నిద్ర చేశారు. ఇప్పటికే జరుగుతున్న మరణాల మిస్టరీని ఛేదించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గ్రామంలో పర్యటిస్తూ వారికి అందిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు. తురకపాలెంలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. గుంటూరు తురకపాలెంలో వరుస మరణాలు అరిష్టమా అనారోగ్యమా? ఒకవైపు వైద్యులు 10 రోజుల నుంచి కూడా అనేక బృందాలతో ఇక్కడ జల్లెడ పడతా ఉన్నారు. అయితే గ్రామస్తులు మాత్రం ఇది అరిష్టమని అంటున్నారు. కానీ ఏదైనా కారణాలు ఏదైనా సరే గుంటూరు తురకపాలెంలో ఉన్న ప్రజలు కూడా నిద్రపోవాలంటే వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గ్రామస్తులకి అండగా నిలుస్తూ రాత్రిపూట వారితో పల్లె నిద్ర చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం తురకపాలెంలో ఉన్నాము. తురకపాలెంలో పల్లె నిద్ర చేసినటువంటి ఎమ్మెల్యే రామాంజనేయులు గారు మరిన్ని విశేషాలు అడుగుతాం. సార్ చెప్పండి, ఎందుకని ఈ టైంలో మీరు పల్లె నిద్ర చేస్తున్నారు? గ్రామస్తులకి ఎలా అండగా నిలవబోతున్నారు? తురకపాలెం గ్రామంలో దురదృష్టవశాత్తు గత ఏప్రిల్ నుంచి 36 మరణాలు సంభవించాయి. ముఖ్యంగా జూలై ఆగస్టులోనే 22 మరణాలు సంభవించడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈ విషయంలో ఫస్ట్ మరణం జరిగినప్పుడే సురేష్ అని మా పార్టీ కార్యకర్త ఇక్కడ చనిపోయాడు. సో అప్పుడు చనిపోతే అప్పుడు నేను వచ్చేసి చూసిన తర్వాత ఆయన యొక్క హెల్త్ రిపోర్ట్ చూస్తే అది కంప్లీట్గా కిడ్నీ లివరు పాడైపోవడం అన్నటువంటి దాని మీదనే రిపోర్ట్స్ వచ్చాయి. సరే, దానికి కారణం ఏవి లిక్కర్ తీసుకోవడం అనేటువంటిది డాక్టర్లు చెప్పారు. అది అంతటితో మనం ఆగితే 2-3 రోజుల్లోనే మరో 1-2-3 చనిపోయాయి. సో వెంటనే డిఎంఎన్హెచ్ఓకి కలెక్టర్కి అప్రమత్తం చేశాం. సో వాళ్ళు సరిగ్గా డాక్టర్లని పంపించడము, డాక్టర్లతో మందులు ఇప్పించడం వరకు చూశారు. కానీ ఈ మధ్యలో కొంత డయాగ్నోసిస్ చేసే విషయంలో కొంత ఆలస్యమైన మాట వాస్తవం. సో ఎందుకు ఆలస్యమైందంటే ఇక్కడ రోగాన పడినటువంటి వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. గవర్నమెంట్ ఆసుపత్రులకు వెళ్ళి జీజీహెచ్లో కానీ వచ్చి ఉంటే అక్కడున్న మా నిపుణులైన డాక్టర్లు ఎప్పుడో దీన్ని ఐడెంటిఫై చేసి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళడం, ఆ ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్టెరాయిడ్లు కానీ లేదంటే వాళ్ళు ఏదో వెంటనే రిలీఫ్ ఇవ్వాలి కాబట్టి ఏదో మందులు ఇవ్వడం, ఆ మందులు తీసుకొని అప్పటికి బాగా అయితే మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ బాగలేకపోతే మళ్ళీ పోవడం, దాదాపు లక్షలు ఖర్చు అయినాయి కానీ రోగాల నుంచి బయటపడలేదు, చనిపోయారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బాబు గారు దృష్టిలో పెట్టాం చంద్రబాబు నాయుడు ఇది కాదని చెప్పి రాష్ట్ర స్థాయి నుంచి డాక్టర్ల నిపుణులు పంపించి 14 టీములు ఇక్కడ 6-7 రోజులుగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా 1600 మంది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రక్త నమూనాలు తీసుకున్నాం. ఇవన్నీ తీసుకుంటే ఒక 6 మంది ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళలో ఉన్న ఏంటి కారణం అని అంటే ఇది డెమాలయాసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఇక్కడే కాదు అన్ని చోట్ల ఉంటుంది. అయితే అది ఎప్పుడు వస్తుందంటే బాగా ఇటీవల వర్షాలు కురిశాయి, కొద్దిగా నేల తడిగా ఉంటుంది, మళ్ళీ అదేవిధంగా కొంత చుట్టుపక్కల శానిటేషన్ సరిగ్గా లేనప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది వస్తుంది. బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఎవరైతే రెసిస్టెన్స్ పవర్ ఉండదో, ఎవరైతే షుగర్ వ్యాధులు ఇలాంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారో, ఎవరికైతే కిడ్నీ లివర్ పాడైపోయి హెవీ లిక్కర్ తీసుకోవడం వల్ల వాళ్ళ మీద ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. సో ఆ ప్రభావం వల్ల ఈ చనిపోవడం అనేటువంటి జరిగింది. సో దాన్ని వైద్యపరంగా మేము ఇప్పుడు అరికట్టాం. అయితే వీళ్ళలో ఇంకా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇక్కడ గ్రామంలో బొడ్రాయి పక్కన జరిపారని చెప్పి కొంత ఆందోళన పడ్డారు. వెంటనే గ్రామస్తులందరితో మాట్లాడి బొడ్రాయిని కూడా యథాస్థితిలో పెట్టి పూజలన్నీ నిర్వహించాం. తర్వాత శానిటేషన్కి సంబంధించి అడిగారు. శానిటేషన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది. కాలువలు కూడా చేసే విషయంలో మేము ఆల్రెడీ ఒక 40-50 లక్షలు ఖర్చు అవుతుందంటే కూడా శాంక్షన్లు ఇప్పిస్తున్నాం. మంచినీళ్ళ విషయంలో కూడా ఇక్కడ అందరూ అడుగుతున్నది ఏంటంటే 4 ప్రైవేట్ బోర్లు ఉన్నాయి, ఆ బోర్లో వాటర్ అమ్ముతున్నారు. ఆ వాటర్ అమ్ముకోకుండా చూడండి, మాకు భూగర్భ జలాలు బాగుంటాయని అడుగుతున్నారు. తప్పకుండా వీళ్ళు ప్రాణాల కన్నా ఆ ప్రైవేట్ బోర్లు ముఖ్యం కాదు గ్రామానికి. సో ఆ బోర్లు ఆల్రెడీ సీజ్ చేసి పంచాయతీకి ఆధీనం చేశాం. ఇక మేమేమనుకుంటున్నామంటే ప్రతి ఎస్సీ కాలనీలోనే ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ పెడదాము, వాళ్ళే నిర్వహించుకుంటారు. అట్లాగే బీసీ కాలనీలో కూడా ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వాళ్ళే నిర్వహించుకునేటట్లు చేద్దామన్నది ఒక ఆలోచనలో ఉంది. సో ప్రభుత్వం ద్వారా కూడా ఇప్పుడు రోజు భోజనాలు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నాం, టాబ్లెట్స్ అన్నీ కూడా చేస్తున్నాం. ఇప్పుడైతే 6 మందికి అయితే ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ 2 రికవరీ వచ్చారు. ఇంకా 4 1-2 రోజుల్లో వచ్చేస్తామని చెప్తున్నారు. కొత్తగా అఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఈ 5-6 రోజులుగా ఎవరు లేరు.
అంటే దాదాపుగా వారం రోజుల నుంచి కూడా తురకపాలెం గ్రామంలో పర్యటిస్తా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తూ కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రధానంగా ఈ వారం రోజుల్లో మీరు తెలుసుకున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి? అవి తీర్చే దిశగా ఉన్న అడుగులు వేయబోతున్నారా? ఖచ్చితంగా మాకు ప్రజల్లో ఉన్న మనోభావాల్ని అర్థం చేసుకున్నాం. అవి శాస్త్రయుక్తంగా ఉన్నాయా అశాస్త్రయుక్తంగా ఉన్నాయా అనేది పక్కన పెడితే వాళ్ళ మనోభావాలకి మనం దూరం చేయాలి. కాబట్టి వాళ్ళలో ఉన్న నమ్మకాలని దూరం చేయడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి. శానిటేషన్ అన్నారు, శానిటేషన్ చేశాం. మంచినీళ్ళు అన్నారు, మంచినీళ్ళు చేశాం. ఇక్కడ లిక్కరు యథేచ్ఛగా అమ్ముతున్నారు అన్నారు, దాన్ని కూడా అవాయిడ్ చేశాం. ఇకపోతే వాళ్ళకున్న మూఢనమ్మకాలని అవాయిడ్ చేశాం. ఉన్నదల్లా ఒకటేంటంటే మేము వాళ్ళలో ఉన్న కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా క్వారీలో పనిచేసేటటువంటి వాళ్ళు, కష్టాలు పడేవాళ్ళు, వాళ్ళు కొద్దిగా రాత్రి అయ్యేటప్పటికి కొద్దిగా మందు తీసుకోవాలి, లిక్కర్ తీసుకోవాలని మగవాళ్ళలో కొద్దిగా ఎక్కువ అలవాటు ఉంది. దాన్ని అవాయిడ్ చేయాలని చెప్తున్నాం. కుటుంబాన్ని చూడండి, భార్య పిల్లలు చూడండి, మీ ఒక్కరిదే కాదు కుటుంబం అని ఈ గత 6-7 రోజులుగా వాళ్ళతో చెప్తున్నాం. కొంత మార్పు అయితే కనబడింది. ఈరోజు ఫాదర్స్ కూడా దాదాపుగా 24 మంది వచ్చేసి వాడవాడలో తిరుగుతూ అందరికీ కూడా బోధనలు చేయడం, దైవ ప్రార్థనలు చేయడం కూడా చేశాం. సో మా వంతు కృషిగా అన్ని కోణాల్లో చేస్తున్నాం. తురకపాలెం గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రాణం ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది. వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారిది. మేము ఈ బాధ్యత నుంచి బయటపడము, ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. తురకపాలెం గ్రామంలో చదువుకునే విద్యార్థుల్ని కూడా ప్రస్తుతం అయితే స్కూళ్ళకి కూడా రానివ్వని పరిస్థితి. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? స్కూల్స్ మీద కానీ వాళ్ళకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? అందుకోసమే ఈరోజు పల్లె నిద్ర, సహపంక్తి భోజనం. ఇక్కడ టీచర్లు కూడా కొంతమంది పిల్లల్ని రావద్దని, కొంతమంది యజమానులు మీరు పనిలోకి రావద్దని. ఇది అంటువ్యాధి కాదు, ఇది కరోనా లాంటి భయంకరమైన వ్యాధి కాదు. ఇది ఓన్లీ ఒక బ్యాక్టీరియా. కొన్ని లక్షల బ్యాక్టీరియాలు ఉన్నాయి, ఆ బ్యాక్టీరియాలో ఇది ఒక బ్యాక్టీరియా. సో దీనివల్ల మనము ప్రజల్ని దూరం చేయడం అనేటువంటిది అవివేకము అని చెప్పడానికే ఈరోజు మేము ఈ కార్యక్రమం పూనుకున్నాం. రేపటి నుంచి పిల్లల్ని కానీ ఆ రకంగా క్వశ్చన్ చేసేవాళ్ళని కానీ పిల్లల్ని దగ్గరికి రానికుండా ఉండే వాళ్ళ మీద డెఫినెట్గా యాక్షన్లు తీసుకుంటాం. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ఇక్కడ తురకపాలెం గ్రామంలో కావచ్చు, పత్తిపాడు నియోజకవర్గంలో కావచ్చు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతుంది? నిన్నటి రోజునే తురకపాలెం ఒక హెచ్చరికగా అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీలని, సర్పంచుల్ని, తర్వాత అధికారులని పిలిపించి శానిటేషను, డ్రింకింగ్ వాటర్ విషయంలో నిన్ననే పంచాయతీలకు డబ్బులు వచ్చాయి. జిల్లా పరిషత్కి 9 కోట్లు వచ్చాయి. మా ఒక్క నియోజకవర్గంలో మండల పరిషత్కి దాదాపుగా 2.5 కోట్లు వచ్చాయి. ఇదే కాకుండా పంచాయతీలన్నిటికీ కూడా 7-8 కోట్ల రూపాయలు వచ్చినాయి. డబ్బుల గురించి ప్రాబ్లం కాదు. సో ఆ డబ్బుని కరెక్ట్గా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే శానిటేషను, డ్రింకింగ్ వాటర్ మీద ఖర్చు పెట్టి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడమని ఆదేశాలు ఇచ్చాం. దాన్ని అమలు పరుస్తాం. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే తురకపాలెం గ్రామంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి భోజన సదుపాయం కావచ్చు, ప్రతి ఒక్క భోజన సదుపాయం దగ్గరికి వెళ్ళి కూడా ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు వారిని పర్యవేక్షించి కూడా కలిసి వారితో భోజనం కూడా చేసినటువంటి నేపథ్యంలో వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకుంటూ ప్రజలు కూడా మూఢనమ్మకాలను పక్కన పెట్టి అనారోగ్య కారణాలు ఏవైతే ఉన్నాయో వాటికి మంచి వైద్యం అందించుకొని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే చికిత్స తీసుకుంటున్నారో వారు ప్రతి ఒక్కరు కూడా స్టేబుల్గానే ఉన్నారు. వారికి ఎటువంటి అనారోగ్యం లేదు వారు, కాబట్టి ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా ఆ తురకపాలెం గ్రామంలో ఈరోజు రాత్రి పల్లె నిద్ర చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 తురకపాలెం.